నేర్చుకున్నాక దెన్ విల్ స్టార్ట్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఈ టాపిక్ మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట మనకు ఆటోమేషన్ అనేది. సో అందుకే మీకు చెప్తున్నాను అనమాట. మనకు ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్లో మెథడ్స్ ఉంటాయి. ఓకే, మేబీ ఇంకో మెథడ్ కూడా రాద్దాం ఇక్కడ. వైడ్ యాడ్ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మెథడ్ ఏం చేస్తుందో కూడా రాద్దాము. I am doing something like I'm doing something. See, here I have two methods in one class. One class I have two methods. I will write one more class and again I will write one more class, class B. ఈ క్లాస్లో కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయనుకుందాం, ఏవో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఏవో ఒకటి ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ పేరు సపోజ్ యాడింగ్. ఇంకో మెథడ్ పేరు తీసుకుంటాను ఇక్కడ. ఇక్కడ ఒక మెథడ్ తీసుకుంటున్నాను, ఐఎమ్ టీచింగ్ అని. ఇక్కడ ఒక మెథడ్ పేరు ఏం రాస్తానంటే సురేష్ అని రాస్తాను. సి, ఇక్కడ క్లాస్ ఏ ఉంది, క్లాస్ బి ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను క్లాస్ బికి. కంట్రోల్ జెడ్, 1 సెకండ్ అండి. మనకి ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ ఏ, క్లాస్ బి. ఇప్పుడు నేను ఈ మెయిన్ అనేది, ఈ మెయిన్ నుంచి చూసారా క్లాస్ మెయిన్ అని, ఇది జస్ట్ కాల్ చేయటాక దీన్ని మెయిన్ మెథడ్ అంటారు. ఇది జనరల్గా మీకు రియల్ టైంలో కనిపించదు. ఓకేనా? సో ఓన్లీ మీకు ఇదే గుర్తుపెట్టుకోండి, క్లాస్ ఏ, క్లాస్ ఏలో మెథడ్స్ ఉన్నాయి, క్లాస్ బిలో మెథడ్స్ ఉన్నాయి. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి జనరల్గా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ బిలో ఉన్న మెథడ్స్ని కాల్ చేయాలంటే ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, బి అని రాసి ఓబీజీ ఈజ్ ఈక్వల్ టు న్యూ డాట్ ఓబీజీ, న్యూ డాట్ బి. అంటే క్లాస్ పేరుతో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నేను ఇక్కడ క్లాస్ పేరు ఏంటి మనకి బి. ఈ బీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే క్లాస్ పేరు రాసి ఓబీజీ అని పెట్టి ఈజ్ ఈక్వల్ పెట్టి న్యూ అనే కీవర్డ్ పెట్టి మళ్ళీ బీ పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇలా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ మెథడ్ని కాల్ చేయాలంటే ఓబీజే డాట్ సురేష్, సురేష్ అనే మెథడ్ని కాల్ చేయాలంటే ఓబీజే డాట్ సురేష్. ఇప్పుడు నేను రన్ చేస్తే సురేష్ ఏం చేస్తుందని చూపిస్తుంది చూడండి. ఐఎమ్ టీచింగ్ అని చూపిస్తుంది, సురేష్ ఐఎమ్ టీచింగ్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేశాను, క్లాస్ బీకి. కానీ నేను క్లాస్ ఏలో ఉన్న మెథడ్ని కాల్ చేయాలి. చూద్దాం, ఒకసారి కాల్ చేద్దాం. ఓబీజే డాట్ యాడ్, యాడ్ అనే మెథడ్ ఎందులో ఉంది, క్లాస్ ఏలో ఉంది. బట్ నేను ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేశాను, క్లాస్ బీకి. యాడ్ అనే మెథడ్ ఎక్కడ ఉంది, క్లాస్ ఇక్కడ ఉంది కదా. యాడ్ అనే మెథడ్ క్లాస్ బీలో ఉందా, లేదు. యాడింగ్ అని ఉంది కానీ యాడ్ లేదు. బట్ నేను ఆబ్జెక్ట్ క్లాస్ బీ క్రియేట్ చేసి కాల్ చేస్తున్నాను మెథడ్ని. ఏమవుతుందో చూద్దాం. ఎర్రర్ వస్తుంది, కానీ నాకు వర్క్ అవ్వాలి, ఎర్రర్ రాకూడదు. అలాంటప్పుడు ఇన్హెరిటెన్స్ చేస్తాం అన్నమాట. ఇన్హెరిటెన్స్ చేయాలంటే పక్కన ఎక్స్టాన్స్ అని పెట్టాలి. ఎక్స్టాన్స్ అని పెట్టి ఒక ఎక్స్టాన్స్ అని పెట్టి ఆ క్లాస్ పేరు రాయాలి. ఇప్పుడు మీరు రన్ చేయండి, ఇప్పుడు వర్క్ అవుతుంది చూడండి. ఐఎమ్ టీచింగ్ అంటే ఒక క్లాస్లో క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ని నేను క్లాస్ బీలో కూడా వాడుకోవాలంటే నేను ఇన్హెరిటెన్స్ చేయాలి. ఇన్హెరిటెన్స్ చేయాలంటే ఎక్స్టాన్స్ అని వాడి అనే కీవర్డ్ వాడి పక్కన క్లాస్ పేరు పెట్టాలి, ఏదైతే క్లాస్ని మీరు ఇన్హెరిటెన్స్ చేయాలనుకుంటున్నారో. చూడండి, ఓకేనా? దీన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఇంకో క్లాస్లో వాడుకోవాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్రేమ్వర్క్ చెప్పేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఫ్రేమ్వర్క్ ఓపెన్ చేద్దాం ఒక్కసారి. ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ గురించి చెప్దాం. చూడండి, మనం ఆటోమేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. మీరు టెస్ట్ కేసెస్ రాస్తున్నారు ఎక్లిప్స్లో. ఎక్లిప్స్ ఓపెన్ చేద్దాం ఒకసారి.
మీరు ఎక్లిప్స్లో టెస్ట్ కేసు రాయడం వచ్చింది మీకు. మీరు ఒక మాన్యువల్ టెస్ట్ కేసు ఇస్తే ఎక్లిప్స్లో ఎలా రాయాలో ఆల్రెడీ మీరు చూశారు, ఎలా రాయాలి ఏంటని. ఎక్లిప్స్ ఓపెన్ చేస్తున్నాను ఒకసారి. ఓపెన్ ఎక్లిప్స్. మనకి ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ ఎవ్రీ టైం అడుగుతూ ఉంటారు. మీరు ఒక మాన్యువల్ టెస్ట్ కేసుకి ఆటోమేషన్ ఎలా రాయడమో చూసారు. ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను, కొత్తగా రాద్దాం. మనం అన్నీ రిమూవ్ చేద్దాం. చాలా టెస్ట్ కేసులు ఉన్నాయి, రిమూవ్ చేసేద్దాం ఫస్ట్. ఏదైనా ఒక టెస్ట్ కేసు ఉంచుదాం, మిగతావన్నీ రిమూవ్ చేసేద్దాం. ఇది ఒక టెస్ట్ కేసు ఉంచుదాం అంతే, మిగతావన్నీ తీసేద్దాం. ఓకే, ఓకేనా. ఇక్కడ మనకి ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయంటే ఇప్పుడు ఓన్లీ 1 టెస్ట్ కేసు ఉందండి. ఇక్కడ మనకి ఎన్ని టెస్ట్ కేసు ఉన్నాయంటే ఓన్లీ 1 టెస్ట్ కేసు ఉంది. సో జనరల్గా ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే మీకు ఒక మాన్యువల్ టెస్ట్ కేసుకి ఆటోమేషన్ రాయడం తెలుసు, అది మళ్ళీ రాద్దాం. ఇప్పుడు మనకు ఆటోమేషన్ టెస్ట్ కేసు రాసేటప్పుడు మనం ఆటోమేషన్ టెస్ట్ కేసు రాస్తున్నాం కదా, ఆటోమేషన్ టెస్ట్ కేసు దేంతో రాస్తున్నాము? విత్ సెలీనియం, విత్ జావా, విత్ ఫ్రేమ్వర్క్. వాట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ వీఆర్ యూజింగ్? టెస్ట్ఎన్జీ ఫ్రేమ్వర్క్. ఇలా ఫ్రేమ్వర్క్ రాసేటప్పుడు మనకంటూ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టుకుంటాం కదా, కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక ఫార్మాట్ ఫాలో అవుతాం. అంటే ఫస్ట్ పిల్లర్స్ వేయాలి, ఫస్ట్ పిల్లర్స్ వేసే ముందు గొంతులు తీయాలి, గొంతులు తీసాక పిల్లర్స్ వేయాలి, పిల్లర్స్ వేసాక బేస్మెంట్ బేస్మెంట్ వేస్తారు, బేస్మెంట్ వేసాక గోడలు కడతారు. ఇలా ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం. ఎందుకు ఫాలో అవ్వాలంటే మీ ఇష్టం ఏదైనా ఫాలో అవ్వచ్చు, కానీ ఒక పద్ధతి ప్రకారం చేస్తే రిజల్ట్స్ బాగా వస్తాయి కదా. ఇప్పుడు ఎవ్రీడే మార్నింగ్ 4 o'clock లేచి కన్సిస్టెంట్గా చదివేవాడికి ఒక రిజల్ట్ ఉంటుంది, బట్ ఎప్పుడు పడితే అప్పుడు చదివేవాడికి ఒక రిజల్ట్ ఉంటుంది. ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి అని ఎలా అయినా చేయొచ్చు. కానీ ఇప్పుడు జనరల్గా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చదువుతున్నావు, అల్లరి చిల్లరగా నైట్ పూట ఎప్పుడు పడితే అప్పుడు సరిగ్గా తిరిగి తిరిగి చదువుతున్నావు. ఒకడు ఉన్నాడు కరెక్ట్గా 2 గంటలు చదువుతాడు మార్నింగ్ 4 o'clock లేచి. ఇప్పుడు యాక్చువల్గా మనల్ని అనరు పద్ధతిగా చదువుతాడని అనరు మనల్ని, ఈవెన్ మనమే ఎక్కువ కష్టపడతాం. కానీ 4 o'clock లేచిన ఏమంటారు? వాడు పద్ధతి ప్రకారం చేస్తున్నాడు అంటారు. ఇక మన ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ రాసేటప్పుడు కూడా టెస్ట్ కేసు రాసేటప్పుడు కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి. పిఓఎం అని, టెస్ట్ కేసెస్ అని, టెస్ట్ డేటా అని, ఓకే, యూటిలిటీస్, ఓకే, అలాగే రిపోర్ట్స్ అని, ఇలా మనకు ఫోల్డర్స్ ఉంటాయండి. మనము ఈ ఫోల్డర్స్లోనే రాయాలి టెస్ట్ కేసెస్. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఈ ఫోల్డర్స్ గురించి నేర్చుకోవాలి. మనం ఇంటర్వ్యూలో అడుగుతారు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ యువర్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అని. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ యువర్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఆన్సర్ ఇంటర్వ్యూవర్కి, వీఆర్ రైటింగ్ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ విత్ సెలీనియం, విత్ జావా, విత్ టెస్ట్ఎన్జీ ఫ్రేమ్వర్క్, వేర్ వీ హ్యావ్ ఏ డిఫరెంట్ ఫోల్డర్స్ like POM, test cases, test data, utilities, reports. Like this we have a different folders. For each folder again you need to explain అండి. మనకి ఈ ఫోల్డర్స్ ఉన్నాయని చెప్పాలన్నమాట. ఏంటి, మేము ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ సెలీనియం విత్ జావాతో రాస్తాము, టెస్ట్ఎన్జీ ఫ్రేమ్వర్క్తో. అగైన్ మాకు ఇక్కడ డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. పిఓఎం అని, టెస్ట్ కేసెస్ అని, టెస్ట్ డేటా అని, యూటిలిటీస్ అని, రిపోర్ట్స్ అని. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ఫోల్డర్స్ని క్రియేట్ చేద్దాం వెళ్ళి, అప్పుడు టెస్ట్ కేసెస్ రాద్దాం. మనకి ఇక్కడ చాలా ఫోల్డర్స్ ఉంటాయండి. ఈ ఫోల్డర్స్ అన్నీ మర్చిపోండి. ఇక్కడ చాలా ఫోల్డర్స్ ఉంటాయి మీకు జనరల్గా రియల్ టైంలో. ఇవన్నీ క్లోజ్ చేస్తాను ఒకసారి నుండి మీకు అర్థం కావడం కోసం. చూడండి, మనకి ఇక్కడ చాలా ఫోల్డర్స్ ఉంటాయి. ఎస్ఆర్సి మెయిన్ అని, ఎస్ఆర్సి టెస్ట్ అని, మ్యావెట్ డిపెండెన్సీస్ అని, జేఆర్జీ సిస్టమ్ లైబ్రరీ అని, అలాగే ఎస్ఆర్సి అని, టార్గెట్ అని, టెస్ట్ అవుట్పుట్ అని, pom.xml అని, టెస్ట్ఎన్జీ.xml ఫైల్ అని, మనకి ఇలా చాలా ఫోల్డర్స్ ఉంటాయి.
ఇవన్నీ మీకు అనవసరం. ఈ 2 గుర్తుపెట్టుకోండి. pom.xml, testng.xml. ఈ రెండిట్లతో మీరు ఎక్కువ డీల్ చేస్తారు. అప్రోచ్ అవుతా ఉంటారు ఈ రెండిట్లతో. ఓకేనా? మేబీ ఈ 2 ఉపయోగపడతాయి మీకు. ఇక మిగతా ఏ ఫోల్డర్ మోస్ట్లీ ఉపయోగపడదు. ఇప్పుడు మన ఫోల్డర్స్ గురించి మాట్లాడుకుందాం. నేను ఏ ఫోల్డర్స్ చెప్పాను మీకు? మన ఫోల్డర్స్ ఏం చెప్పాను ఇప్పుడు మీకు? ఇవి POM, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్, రిపోర్ట్స్. ఓకే, 1 సెకండ్ అండి, స్విచ్ చేస్తాను. ఇప్పుడు మన ఫోల్డర్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఇవన్నీ కనిపిస్తాయి. మీ రియల్ టైంలో కూడా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఈ ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. కానీ ఇవన్నీ మీకు అనవసరం. ఈ 2 గుర్తుపెట్టుకోండి. pom.xml, testng.xml. testng.xml దేనికి? టెస్ట్ కేసెస్ రన్ చేయడానికి. ఆల్రెడీ మీరు చూశారు. pom.xml దేనికి అంటే డిపెండెన్సీస్ యాడ్ చేసుకో. ఒకసారి యాడ్ చేస్తాం, పద్దాక యాడ్ చేయం. ఓకేలే. ఇప్పుడు చూడండి, మన ఫోల్డర్స్ గురించి చెప్పుకుందాం. POM, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్, రిపోర్ట్స్. మనం ఏం చేయాలంటే మనం క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ ఉంటే ఓకే, లేకపోతే మనం క్రియేట్ చేద్దాం. చూడండి, ఆల్రెడీ మనకు ఉన్నాయి ఫోల్డర్స్. POM, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్, రిపోర్ట్స్ కూడా క్రియేట్ చేద్దాం. ఇక్కడ క్రియేట్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి ఇక్కడ ప్యాకేజ్ అని చూసారా? ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ చేసి రిపోర్ట్స్. ఓకే, చూడండి మనకి మొత్తం ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి చూడండి. POM, రిపోర్ట్స్, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్. ఇలా మనకి డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయండి మన ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్లో. మనకి ఇంటర్వ్యూర్ అడుగుతాడు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ యువర్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అన్నప్పుడు మేము ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ సెలీనియంతో రాస్తాము విత్ జావా విత్ TestNG ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ ఏంటి? TestNG ఫ్రేమ్వర్క్. TestNG ఫ్రేమ్వర్క్ వేర్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫోల్డర్స్. వేర్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫోల్డర్స్. ఇది రియల్ టైం వర్క్ అండి. ఇదంతా రియల్ టైం వర్క్. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే జావా ప్రాజెక్ట్తో పనిచేస్తే సేమ్ ఉంటుంది, సేమ్ థింగ్. నథింగ్ విల్ చేంజ్. ఈవెన్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ ద గూగుల్, అమెజాన్, ఇట్ డజంట్ మ్యాటర్, దే విల్ ఫాలో ద సేమ్ ఫ్రేమ్వర్క్ అండి. ఇప్పుడు మనం చెప్పేది టఫెస్ట్ ఫ్రేమ్వర్క్ మాట. అంతకుమించి బియాండ్ దట్ నో వన్ విల్ యూజ్ ఇట్. అంతకుమించి టఫెస్ట్ లెవెల్ ఉండదు ఇంకా. ఇదే ఇండస్ట్రీ స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్ మాట. సో ఈ ఫ్రేమ్వర్క్ మీరు నేర్చుకుంటే యు ఆర్ ఏబుల్ టు గెట్ ఇన్ ఎనీ కంపెనీ. ఈవెన్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ గూగుల్ ఆల్సో యు ఆర్ ఏబుల్ టు సర్వైవ్. సో అందుకే ఈ ఫ్రేమ్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు వర్క్ చేసేటప్పుడు. మనం ఇప్పుడు చూద్దాం. మనకి డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయని చెప్పాను కదా నేను. POM, రిపోర్ట్స్, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్ అని. ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు? వేర్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫోల్డర్స్ లైక్ POM, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్, రిపోర్ట్స్. ఇప్పుడు ఈచ్ ఫోల్డర్ గురించి చెప్పుకుందాం. ఈచ్ ఫోల్డర్ పర్పస్ ఏంటో చెప్పుకుందాం. ఫస్ట్ టెస్ట్ కేసెస్ గురించి మాట్లాడదాం, సరేనా? ఫస్ట్ టెస్ట్ కేసెస్ గురించి మాట్లాడదాం. దేని గురించి అయితే మాట్లాడుకుందాం అది గ్రీన్ కలర్లో పెట్టుకుందాం. మనం గ్రీన్ పెట్టి ఎల్లో పెడదాం. ఓకే, ఇప్పుడు టెస్ట్ కేసెస్ గురించి చెప్దాం. ఇప్పుడు టెస్ట్ కేసెస్లోకి వెళ్దాం. ఈ టెస్ట్ కేస్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇందులో మనం టెస్ట్ కేసు రాసాం చూడండి. యాక్చువల్గా మనం ఆటోమేషన్ టెస్ట్ కేసు ఇందులో రాసింది అన్ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేయలేదా? రిమూవ్ అవునట్టున్నాయి. సేవ్ చేస్తాను నేను పొరపాటున. అన్నీ రిమూవ్ చేసేద్దాం టెస్ట్ కేసెస్. ఏదో ఒక టెస్ట్ కేసు పెట్టుకుందాం. ఓన్లీ ఒకే ఒక టెస్ట్ కేసు ఉంచుతున్నానండి. మిగతావన్నీ రిమూవ్ చేస్తున్నాను. సేవ్ కొడతాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆల్ కావాలంటే ఒకసారి సేవ్ అవ్వదు, సేవ్ ఆల్ కొట్టండి. ఓకే, ఇది మన టెస్ట్ కేసు అండి. ఈ టెస్ట్ కేసు ఏంటో చూద్దాం. మనం టెస్ట్ కేసెస్ రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాయాలో కూడా చూపిస్తాను. ఇది కాపీ మామూలుగా మీరు ఎలా క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఈ ఫోల్డర్ ఉంది చూసారు, టెస్ట్ కేసెస్ ఫోల్డర్. ఇందులో మీరు టెస్ట్ కేసెస్ రాయాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి క్లాస్ మీద క్లిక్ చేయండి. క్లాస్ మీద క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్ కేసు రాస్తున్నారండి. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ టెస్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే లాగిన్ టెస్ట్ కేసు అని పెట్టుకోండి. క్లాస్ పేరు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసినాక సింపుల్గా మీరు ఇందులో టెస్ట్ కేసు రాయండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ టెస్ట్ కేసు
కేసెస్ డాట్ చూడండి, మనకిప్పుడు ఇది మన టెస్ట్ కేస్ అండి. మనం ఎలా దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఒక క్లాస్ క్రియేట్ చేయాలి, క్లాస్ అని. ఓకేనా, మీకు కావాలంటే మళ్ళీ చేస్తున్నాం చూడండి. మనకి ఇప్పుడు ఈ ఫోల్డర్ ఉంది కదా, టెస్ట్ కేసెస్ ఫోల్డరు, ఇందులో మనం టెస్ట్ కేసు రాస్తున్నాం అంతే కదా. మనం టెస్ట్ కేసు ఇందులో రాస్తున్నాం, ఇందులో టెస్ట్ కేసెస్ ఫోల్డర్లో క్లాస్ క్రియేట్ చేసి రాస్తున్నాం. అది ఎలా చేయాలంటే మళ్ళీ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు మీరు ఓన్గా చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి క్లాస్ మీద కొట్టండి. క్లాస్ మీద క్లిక్ చేసి ఆ క్లాస్కి ఒక పేరు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే, సైన్ అప్ టెస్ట్ కేస్ అని పెట్టండి, ఏదో ఒకటి మీనింగ్ఫుల్గా, సైన్ అప్ టెస్ట్ కేసెస్. ఓకేనా, ఎంటర్ కొట్టండి. ఇచ్చినాక ఇది క్రియేట్ అయ్యిద్దిగా. ఓకేనా, ఇందులో మన టెస్ట్ కేసు రాద్దాం ఒకటి మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది కదా, ఏదో ఒక క్లాస్ ఉంటుంది ఆల్రెడీ, ఇందులో వేరే వాళ్ళు రాసి ఉంటారు కదా. ఈ ప్యాకేజ్ ఇంపోర్ట్స్ ఉన్నాయి చూసారా, ఈ ఇంపోర్ట్స్ అన్ని తెచ్చుకోండి వెళ్ళి. మీరు అందుకే ఇంపోర్ట్స్ నేర్చుకోగల, ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు మీరు టెస్ట్ కేసు రాస్తున్నారన్నమాట. టెస్ట్ కేసు రాయాలంటే ఫస్ట్ ఇంపోర్ట్స్ తెచ్చుకోవాలన్నీ, ఒక క్లాస్ క్రియేట్ చేశాక తెచ్చుకున్నారు. ఇవన్నీ దగ్గర దగ్గర పెట్టుకోండి, గ్యాప్లు ఇమ్మకండి. అంటే గ్యాప్లు ఇచ్చిన ఏమవ్వదు, మీ ఇష్టం. ఇప్పుడు అయిపోయిందండి. మనం ఒక క్లాస్ ఉంది, ఇందులో మనం టెస్ట్ కేసు రాయాలి ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు టెస్ట్ కేసు రాయాలంటే 1 సెకండ్. ఇప్పుడు మనం ఒక టెస్ట్ కేసు రాయాలంటే ఏంటి, ఎప్పుడైనా టెస్ట్ కేసు ఎందులో రాయాలి, ఒక మెథడ్లో రాయాలి. ఒక మెథడ్ రాద్దాం ఇక్కడ, పబ్లిక్ వాయిడ్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. టెస్ట్ కేసు పేరేంటే ఏదైనా ఒక మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకుందాం ఫాస్ట్గా. ఒకసారి ఓపెన్ చేస్తా ఉండండి. సెకండ్, నోట్ ప్యాడ్. ఓకే, ఓ మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకున్నాను చూడండి. ఇది నా మాన్యువల్ టెస్ట్ కేసు అండి. ఏంటి, వెరిఫై సైన్ ఇన్ బటన్ ఈజ్ డిస్ప్లేడ్, ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలంట. ఫస్ట్ మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేద్దాం, దీనికి ఆటోమేషన్ రాద్దాం. ఒక క్లాస్ క్రియేట్ చేసి ఎలా రాయాలని చెప్తుంది అనమాట టెస్ట్ కేసెస్ ఫోల్డర్లో. ఇది మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేశాను, ఓపెన్ చేశాక ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసేసినాక సైన్ ఇన్ ఉందా లేదని వెరిఫై చేయాలి. సైన్ ఇన్ ఉంది కదా, పర్ఫెక్ట్, మాన్యువల్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఆటోమేషన్ రాద్దాం. మనం ఆటోమేషన్ రాయాలంటే ఏం చేయాలంటే, టెస్ట్ కేసులు మళ్ళీ చూపిస్తాను చూడండి. దీన్ని డిలీట్ చేస్తున్నాను నేను, మళ్ళీ మీకు చూపించడం కోసం రెండోసారి మీకు అర్థమైద్దని. ఓకేనా, ఇప్పుడు నేను ఒక టెస్ట్ కేసు రాయాలంటే ఆల్రెడీ ఉన్న వీటిలో రాయొచ్చు. ఆల్రెడీ మనకి ఈ టెస్ట్ కేసెస్లో ఆల్రెడీ ఉన్నాయి చూడండి. లాగిన్ అని, సింపుల్ టెస్ట్ అని ఉంది కదా, ఇందులో మీరు కింద రాయొచ్చు మెథడ్ రాసి. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్నదాన్ని మీరు కాపీ చేసుకొని రాయొచ్చు. లేదు నేను కొత్త క్లాస్లో కొత్త దాంట్లో రాసాను అనుకోండి, మీరు ఏం చేయాలంటే, మీరు కొత్త ఇట్లో రాస్తారనుకోండి, ఈ ఫోల్డర్ ఉంది కదా టెస్ట్ కేస్ ఫోల్డర్, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి క్లాస్ అని పెట్టి, మీరు ఏంటి రాస్తున్నారు, టెస్ట్ కేసెస్ దేనికి రాస్తున్నారు, లాగిన్ రిలేటెడ్ కదా, దాని పేరు పెట్టండి ఏమని. మీరు ఇక్కడికి వెళ్ళి లాగిన్ టెస్ట్, ఓకే, క్రియేట్ చేయండి, ఎంటర్ కొట్టండి పేరు ఇచ్చాక. ఇప్పుడు ఇలా వస్తుంది మీకు. ఇలా వచ్చినాక మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ మీకు ఉంటాయి కదా ఇంపోర్ట్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. వేరే దాంట్లో ఉంటాయి ఇంపోర్ట్స్, ఇవన్నీ కాపీ చేసుకోండి. ఇవన్నీ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మీరు ఏదైతే క్రియేట్ చేశారో, ఎక్కడ రాద్దాం అనుకున్న టెస్ట్ కేసెస్ అక్కడ పెట్టేసుకోండి. ఇంపోర్ట్స్ క్లాస్ పైన పెట్టేసుకున్నాక ఇప్పుడు మీరు టెస్ట్ కేసు రాయాలి. ఒక మెథడ్ క్రియేట్ చేయాలి ఈ క్లాస్ లోన. చెప్పండి. మోస్ట్లీ మీరు ఎగ్జిస్టింగ్ అయ్యే రాస్తారు. ఇన్ కేస్ మీకు లేవనుకో, మీకు ఇన్ కేస్ లేవండి, అసలు ఇక్కడ క్లాసెస్ ఏం లేవు. ఓకేనా, దెన్ యూ చాట్ జీపీటీ చాట్ జీపీటీ సంథింగ్ ఎనీ ఏఏ, గివ్ మీ all imports when I am writing
automation test case. You mentioned Selenium with Java. See, it is giving, right? You can see it's giving everything. You can take it, this one, copy, put it here. You remove existing all, okay. You remove everything. You put it there, whatever it gives, put it there. Okay, done. You're copying. Now, now you need to write a test case. Whenever you are writing a test case, you have to create a one method, right? I told you, right? How to create a method? Void. For example, what you are verifying this test case? What you are verifying? Sign in button. Now go here, create a one method, verify sign in button. Okay, and then like this. Now it's done. Above the test case, mention as a @test. Okay, @test, mention it. Now you need to write first what you need to do, automation, through automation manually. When you're executing, open application URL. If you want to open application URL, before that what we need to do, step 0, open Chrome browser. Step 0, what is this? Open Chrome browser, right? Chrome browser open చేస్తేనే కదా URL ఓపెన్ చేయగలం. సో ఆటోమేషన్ ద్వారా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ఏం చెప్పాను మీకు, వెబ్ డ్రైవర్. ఇది యాక్చువల్గా సజెషన్ చేయాలి, మనకి సజెషన్ చేయట్లేదు. క్రోమ్ డ్రైవర్, ఓకే. సో ఇది ఇంపోర్ట్ రావట్లేదు, నాకు ఇంపోర్ట్ రావట్లేదు. ఓకే, నాకు ఇంపోర్ట్ రాకపోతే ఫస్ట్ రాయండి. ఓకే, సో ఫస్ట్ ఓపెన్ అయింది, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, మాన్యువల్గా మీరు చేయాల్సింది అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి. అప్లికేషన్ యూఆర్ఎల్ మాన్యువల్గా ఓపెన్ చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసు, బ్రౌజర్లో వెళ్ళి ఇలా కొడతారు. కానీ ఆటోమేషన్ ద్వారా ఓపెన్ చేయాలంటే దానికి కోడ్ ఏంటి, డ్రైవర్ డాట్ గెట్ అని వాడి ఈ గెట్లోన ఇది పెట్టండి. దెన్ నెక్స్ట్ ఏంటి, డ్రైవర్ డాట్ నెక్స్ట్ స్టెప్ మాన్యువల్గా చూసి చేద్దాం. నెక్స్ట్ ఏంటి, క్లిక్ ఆన్ లాగిన్ బటన్. మీరు ఆటోమేషన్ ద్వారా లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలంటే ఏం చేయాలి, మాన్యువల్గా అయితే మీకు కనిపిస్తుంది కదా క్లిక్ చేస్తారు. ఆటోమేషన్ ద్వారా క్లిక్ చేయాలంటే దీనికి సంబంధించిన ఐడి కానీ ఎక్స్పాత్ కానీ తీసుకోవాలంటే దీని మీద రైట్ క్లిక్ చేసి సెలెక్టర్ సబ్లోకి వెళ్ళి కాపీ రిలేటివ్ ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ రాయండి, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ by డాట్ ఎక్స్పాత్ కదా, టేకింగ్ ఎక్స్పాత్, టైప్ ఎక్స్పాత్ కమింగ్, డబుల్ కొటేషన్. Okay, you need to click on this button, right? Through automation you mention dot click. You are done with this line. Now what is the next step, manually verify sign in button. See, if you want to verify manually when you're clicking on login button, you are able to see that. But automation ద్వారా వెరిఫై చేయాలంటే దీనికి సంబంధించి లొకేటర్ తీసుకోవాలి. అగైన్ ఐడినే ఎక్స్పాత్. ఇప్పుడు ఐడి తీసుకుందాం, ఇందాక ఎక్స్పాత్ తీసుకున్నాం కదా, ఊరిని ఐడి టైప్ చేద్దాం, మీరు అందరూ చూసినట్టు ఉంటుంది. ఐడి తీసుకున్నాం, అగైన్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, ఓకే, py డాట్ ఐడి. ఓకే, ఇందాక ఎక్స్పాత్ తీసుకున్నాను కాబట్టి ఎక్స్పాత్ పెట్టా, ఇప్పుడు ఐడి తీసుకున్నాను కాబట్టి ఐడి పెట్టి దీని మీద జస్ట్ మనం వెరిఫై చేయాలి, అంతేగా. వెరిఫై చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పా, ఈజ్ డిస్ప్లే మెథడ్. మనకి ఏదైనా క్లిక్ చేయాలంటే ఆటోమేషన్ ద్వారా క్లిక్ వాడాలి, వెరిఫై చేయాలంటే ఈజ్ డిస్ప్లేడ్. ఇప్పుడు మన పని అంతా అయిపోయింది కాబట్టి డ్రైవర్ డాట్ క్లోజ్. ఓకే, స్టిల్ చూడండి, నాకు స్టిల్ ఎర్రర్ చూపిస్తుందండి. ఇప్పుడు స్టిల్ నాకు ఎర్రర్ చూపిస్తుంది, ఓకేనా. ఇప్పుడు చూడు, ఇక ఎప్పుడైతే మీకు ఎర్రర్ చూపిస్తుందో దీని మీద మౌస్ ఓవర్ చేసి ఫస్ట్ ఇంపోర్ట్ అని అడుగుద్ది, చూడండి, ఇంపోర్ట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఎర్రర్ పోయింది. ఓకే, నాకు చూడండి, ఇది మళ్ళీ అగైన్ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, ఎర్రర్. దీని మీద మౌస్ ఓవర్ చేసి మీకు ఇంపోర్ట్స్ ఎలా కావాలని అడిగారు కదా అన్న, నేను నాకు ఫస్ట్ టైం రాస్తున్నానన్నా, అసలు అవి లేవు ఎలా అని అడుగుతున్నారు కదా, ఎక్కడైతే ఎర్రర్ చూపిస్తుందో దాని మీద మౌస్ ఓవర్ చేయండి. రాసినాక ఇంపోర్ట్ అని అడుగుద్ది, ఫస్ట్ లైన్ చూడండి, దాని మీద క్లిక్ చేయండి, ఇంపోర్ట్ అయిపోతాయి అన్నీ.
Okay, then you write in test case and you have successfully written the test case. Now you want to run this test case. What will you do? You take this method name, it తీసుకొని testng.xmlలోకి వెళ్ళి testng.xmlలోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ ఇంక్లూడ్ టెస్ట్ దగ్గర ఆ పేరు ఇవ్వండి. ఓకేనా? ఆ పేరు ఇచ్చినాక ఇదే క్లాస్లో ఉంది ఈ టెస్ట్ కేసు. ఈ టెస్ట్ కేసు ఎందులో ఉంది? లాగిన్ టెస్ట్లో ఉంది. ఇక్కడ కూడా మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఏంటి ఇక్కడ సింపుల్ టెస్ట్లో లేదు కదా. ఇక్కడ మీకు 3 క్లాసులు ఉన్నాయి. లాగిన్ టెస్ట్ కేసు, సింపుల్ టెస్ట్. కానీ ఇది మీకు ఎక్కడ ఉంది? లాగిన్లో ఉంది మీ టెస్ట్ కేసు. సో ఇక్కడ మెన్షన్ పెట్టాలన్నమాట, అది చెప్పాలి, లేకపోతే అది రన్ చేయదు. ఓకే, నౌ యూ రన్ ద testng.xml ఫైల్. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్లోకి వెళ్ళి రన్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు ప్రాజెక్ట్ ఫోల్డర్ అని చూసారు ఇక్కడ, దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి దీని మీద ఓవరాల్ ప్రాజెక్ట్ మీద టెర్మినల్ ఉంటుంది చూడండి, షో ఇన్ లోకల్ టెర్మినల్ అని, దీని మీదకి వెళ్ళి టెర్మినల్ ఇలానే రన్ చేయాలి ఎక్కువ. ఒక టెర్మినల్ ద్వారా రన్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు మెన్షన్ చేయండి ఏంటి? MVN టెస్ట్. మీకు టెస్ట్ కేసు రన్ అయిద్దండి. ఓకే, చూడండి లాగిన్ బటన్ మీద క్లిక్ చేసింది, రన్ చేసింది. చూసారా? టెస్ట్ కేస్ పాస్డ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం టెస్ట్ కేసు రాసేసామండి ఇక్కడ. ఇప్పుడు టెస్ట్ కేసెస్ ఎక్కడ రాసాం మనం? టెస్ట్ కేసెస్ మీరు ఇది బాగానే చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అడిగితే బాగానే చెప్తారు. ఇది ఈ ఫోల్డర్ గురించి ఏంటి? టెస్ట్ కేసెస్లో ఏం చేస్తారు? we create a classes and we write test cases by using selenium with java with testng ఫ్రేమ్వర్క్. మీకు డౌట్ రావచ్చు, అన్న ఇక్కడ జావా ఎక్కడ వాడారు? ఇప్పుడు ఈ టెస్ట్ కేసు మీరు రాశారు కదా, ఒక టెస్ట్ కేసు, ఇక్కడ జావా ఎక్కడ వాడారు, సెలీనియం ఎక్కడ వాడారు, టెస్టెంజీ ఎక్కడ వాడారు అన్న? ఒకసారి చూపించండి. నాకు డౌట్ రావచ్చు మీకు. నేను చూపిస్తాను చూడండి, ఏది టెస్టెంజీ, ఏది జావా, ఏది మనకి ఇది ఉంది చూసారా, వైడ్ అని క్లాస్ అని ఉంది చూసారా, ఇవన్నీ జావా. మనం చెప్పాం కదా, జావా టాపిక్స్ చెప్పాం కదా, రూప్స్ కాన్సెప్ట్. ఇది క్లాస్ అంటే ఏంటి? జావాకు సంబంధించింది. ఓకేనా? సెలీనియం అంటారా? ఇదిగో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని చూసారా, బై ఎక్స్పాత్, ఇదంతా సెలీనియం. ఈజ్ డిస్ప్లేడ్, ఇవంతా సెలీనియం. మరి ఇక్కడ టెస్టెంజీ ఎక్కడ ఉందన్న? ఇదిగో @టెస్ట్ అని పెట్టారు చూసా పైన, అది టెస్టెంజీ. ఈ testng.xml ఫైల్ అని చూసారా, ఇది కూడా టెస్టెంజీ మాట, ఫ్రేమ్వర్క్. ఇదే సెలీనియము, ఇదే జావా, ఇదే టెస్టెంజీ. మీరు సాగ్రిగేట్ చేయాల్సిన పని లేదు. ఇంటర్వ్యూలో కూడా ఎవరు అడగరు మీకు. మీరు జస్ట్ సింపుల్గా ఏం చెప్పాలంటే, ఇన్ టెస్ట్ కేసెస్ ఫోల్డర్ we have a different folders in the framework టెస్ట్ కేసెస్. ఈ టెస్ట్ కేసెస్లో మేము క్లాసెస్ క్రియేట్ చేస్తాము. ఈ క్లాసెస్లో మేము టెస్ట్ కేసు రాస్తాం బై యూజింగ్ సెలీనియం విత్ జావా విత్ టెస్టెంజీ ఫ్రేమ్వర్క్. ఇక్కడ చూడండి, ఇదిగో ఇది టెస్టెంజీ, @టెస్ట్ అని పెట్టాం, టెస్టెంజీ. ఇదంతా సెలీనియము. ఈ వైడ్ ఇది ఉంది చూసారా, క్లాస్ అని, ఇదంతా జావా. ఇది కూడా జావానే. ఇది మిక్సింగ్ జావా సెలీనియం. ఇప్పుడు నేను ఏదైతే లైన్ హైలైట్ చేస్తాను ఇక్కడ చూసారా, వెబ్ డ్రైవర్ ఇజ్ ఈక్వల్ న్యూ క్రోమ్ డ్రైవర్ అని, ఇది జావా కమ్ సెలీనియం రెండు ఉన్నాయి ఇందులో, ఆల్ మిక్స్. ఓకేనా? మీరు సాగ్రిగేట్ చేయాల్సిన పని లేదండి, సపరేట్ చేయాల్సిన పని లేదు. మీరు జస్ట్ చెప్పండి, మీ టెస్ట్ కేసెస్ ఫోల్డర్లో క్లాసెస్ క్రియేట్ చేసి ఆ క్లాసెస్లో మేము టెస్ట్ కేసు రాస్తాము, సెలీనియం విత్ జావా విత్ టెస్టెంజీ ఫ్రేమ్వర్క్. ఓకేనా? ఇది ఒక ఫోల్డర్ గురించి. ఇప్పుడు మీకు జనరల్ ఇంకో ఫోల్డర్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. పిఓఎం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాట్ ఈజ్ పిఓఎం అని కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. ఇది కూడా ఒక ఫోల్డరే. మనం జనరల్గా చూడండి, లొకేటర్స్ ఎక్కడ రాస్తున్నాం మనం? ఇక్కడ రాస్తున్నాం. ఇప్పుడు లొకేటర్స్ ఉన్నాయి కదా, లొకేటర్స్ ఎక్స్పాత్ ఐడి, మీ డైరెక్టర్ టెస్ట్ కేసులో రాస్తున్నారు కదా, ఇక్కడ టెస్ట్ కేసెస్లో డైరెక్ట్ రాసేస్తున్నారు. జనరల్గా ఇక్కడ రాయకూడదండి. ఎప్పుడు కూడా లొకేటర్స్ అనేవి ఇక్కడ రాయకూడదు టెస్ట్ కేసెస్లో. అంటే ఇక్కడ లొకేటర్ని కనిపించకూడదు. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎక్స్పాత్ అని చూసారా, ఇక్కడ కనిపించేస్తుంది చూడండి టెస్ట్ కేసెస్లో. ఎప్పుడు ఇక్కడ రాయకూడదు మనం. దీన్ని ఒక ఫోల్డర్లో రాయాలి. ఆ ఫోల్డర్ పేరు ఏంటంటే పిఓఎం. ఇక్కడ మనం చెప్పాలి పిఓఎం అంటే, ఇన్ పిఓఎం we create a classes and we write a locators and we create a methods.
క్లాసెస్ క్రియేట్ చేసి లొకేటర్ రాసి అండ్ వి క్రియేట్ ఏ మెథడ్స్. వి క్రియేట్ ఏ మీనింగ్ఫుల్ మెథడ్స్ అండ్ వి కాల్ ఇన్ టు టెస్ట్ కేసెస్ వెన్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు చూద్దాం ఇది చూద్దాం, ఇది చేసి చూపిస్తాను, మీకు అర్థమైంది. మనం ఎప్పుడు కూడా లొకేటర్స్ ఇక్కడ రాయకూడదు. టెస్ట్ కేసెస్ ఫోల్డర్లో డైరెక్టర్ రాయకూడదు. మనం ఏం చేయాలంటే పిఓఎం మనం చూసారు కదా, ఈ పిఓఎంలోకి వెళ్ళి ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి ఒక క్లాస్ క్రియేట్ చేయండి. ఆ క్లాస్ పేరు ఏం పెడదామంటే లాగిన్ లొకేటర్స్ అని పెడదాం. లాగిన్ లొకేటర్స్ అని పెడదాం. ఓకేనా, క్రియేట్ చేస్తే చూడండి. ఓకేనా, మీకు ఏం చెప్పాను, ఇంపోర్ట్స్ తెచ్చుకోండి. మీకు ఆల్రెడీ ఇంపోర్ట్స్ ఉన్నాయి కదా, ఇంపోర్ట్లు ఎప్పుడైనా క్లాస్ క్రియేట్ చేసి ఇంపోర్ట్లు పెట్టేసుకోండి ఆటోమేటిక్గా. లాగిన్ లొకేటర్స్లోకి వెళ్ళండి, ఇక్కడ ఇంపోర్ట్స్ పెట్టుకోండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు చూడండి, మీరు క్లాస్ క్రియేట్ చేశారు కదా, మీకు ఏం చెప్పాను, లొకేటర్స్ డైరెక్ట్ ఇక్కడ రాయకూడదని చెప్పాను. ఈ లొకేటర్ తీసేద్దాం. ఈ లొకేటర్ ఇక్కడ తీసేసి ఇక్కడ తీసేద్దాం. ఈ లొకేటర్ ఏం చేస్తుంది ఎవరైనా చెప్పండి, ట్రై చేయండి. ఈ లొకేటర్ ద్వారా మనం ఏం చేస్తున్నాం చెప్పండి. మాన్యువల్గా ఆటోమేషన్ ద్వారా ఈ లొకేటర్ ద్వారా ఏం చేస్తున్నాం మనం. ఎనీబడి? సూపర్. లాగిన్ బటన్ క్లిక్ చేస్తున్నాం, అంతేనా మీరు చెప్పింది కరెక్ట్. ఈ లొకేటర్ ఏం చేస్తుందంటే లాగిన్ బటన్ క్లిక్ చేస్తుంది కదా. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ రాయకూడదండి, లొకేటర్ ఇక్కడ నుంచి తీసేసి ఏం చెప్పిన పిఓఎంలో క్లాస్ క్రియేట్ చేశాం కదా, ఇక్కడ రాస్తా చూడు. నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక మెథడ్ క్రియేట్ చేస్తా, ఏమని, వైడ్ ఏం చేస్తున్నా లొకేటర్ క్లిక్ లాగిన్ బటన్ కదా, మీనింగ్ఫుల్గా రాస్తున్నా క్లిక్ లాగిన్ బటన్ అని. చూడండి, రాసి మెథడ్ క్రియేట్ చేసి ఓకే ఇక్కడ పెడుతున్నా చూడు, driver.findElement అని లాగిన్ బటన్. ఈ మెథడ్ని పబ్లిక్ అని పెట్టండి. ఓకే, చూడండి అయిపోయిందండి. ఇక్కడ నేను ఒక కన్స్ట్రక్టర్ రాయాలి. మీకు కన్స్ట్రక్టర్ అంటే ఏం చెప్పాను, క్లాస్ నేమ్తో రాస్తుందని చెప్పా. ఏదైతే క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్ పెట్టి ఇలా పెట్టి, ఇది కన్స్ట్రక్టర్ అండి, ఇది మీకు గుర్తుండపోయినా పర్లేదు, నో వన్ విల్ ఆస్క్ యూ, డోంట్ వరీ. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోమని కాపీ పేస్ట్లు చేసుకోండి. ఓకేనా, మీరు నేర్చుకోవాల్సిన పని కూడా లేదు. ఇది జస్ట్ కన్స్ట్రక్టర్ అని గుర్తుపెట్టుకోండి, కన్స్ట్రక్టర్ రాయాలి మనం, అంతే. చూడండి, ఇప్పుడు మనం ఇది మర్చిపోనండి, ఈ కోడ్ నేను ఏం చేస్తాను మీకు అనవసరం, ఈ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. జస్ట్ క్లాస్ క్రియేట్ చేయండి, ఒక మెథడ్ క్రియేట్ చేయండి. ఆ మెథడ్ ఏంటంటే క్లిక్ లాగిన్ బటన్. మెథడ్ పేరు ఎందుకు పెట్టావు క్లిక్ లాగిన్, ఎందుకంటే ఈ లొకేటర్ ఏం చేస్తుంది, లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తుంది కాబట్టి. ఓకే, దీనిలో కన్స్ట్రక్టర్ రాయాలి, సింపుల్గా రాసేయండి అంతే. మీరేం వేరే దాంట్లో కూడా ఉంటుంది చూడండి, ఇక్కడ కూడా ఉంచండి, కాపీ పేస్ట్ చేసుకున్నాను సరిపోద్ది. ఓకేనా, ఓకే మనం రాసామండి మెథడ్. ఇంకోటి కూడా ఉంది కదా ఇక్కడ, ఇంకోటి ఏంటిది, ఇదేంటి వెరిఫై చేస్తుంది, సైన్ ఇన్ బటన్ కదా, దీన్ని కూడా ఇక్కడ రాయకూడదు డైరెక్టర్. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి దీని కింద రాయండి, ఏంటి, పబ్లిక్ వైడ్. ఈ లొకేటర్ ఏం చేస్తుంది, వెరిఫై సైన్ ఇన్ బటన్, రైట్, వెరిఫై సైన్ ఇన్ బటన్. ఓకే, పెట్టి దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసండి, అయిపోయిందండి. ఇక్కడ చూడండి, మీనింగ్ఫుల్గా మెథడ్స్ క్రియేట్ చేశారన్నమాట ఒక క్లాస్లో. ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, ఎక్కడ చూసారా, ఇక్కడ కాల్ చేయాలి ఆ మెథడ్స్ని. ఏం చేయాలంటే మీరు, ఇవి ఎక్కడున్నాయి ఇప్పుడు ఈ మెథడ్స్ అనేవి, ఇప్పుడు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ మీకు చెప్పాను చూసారా. ఇప్పుడు స్టార్టింగ్లో మీకు ఇన్హెరిటెన్స్ చెప్పాను. ఏం చెప్పాను, ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ని వేరే క్లాస్లో వాడాలంటే, చూడండి ఈ క్లాస్లో ఇక్కడ మెథడ్స్ అనేవి ఎక్కడున్నాయి, ఇక్కడ ఉన్నాయి ఈ లాగిన్ లొకేటర్స్లో. ఇప్పుడు ఈ మెథడ్స్ని నేను ఇక్కడ వాడాలి, ఈ క్లాస్లో నా టెస్ట్ కేసెస్ రాస్తున్నాను కదా, అక్కడ వాడాలి ఈ మెథడ్స్ని. ఈ క్లాస్లో లాగిన్ టెస్ట్లో వాడాలి. ఎక్కడున్నాయి ఇవి యాక్చువల్గా, ఇక్కడ ఉన్నాయి, ఈ క్లాస్లో ఉన్నాయి. ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఇంకో క్లాస్లో వాడాలి. అప్పుడు నేనేం చెప్పాను మీకు, ఇన్హెరిటెన్స్ చేయాలని చెప్పాను. ఏం ఇన్హెరిటెన్స్, EXTENDES, ఎక్స్టాండ్స్. ఆ క్లాస్ పేరేంటి, లాగిన్ లొకేటర్స్. ఓకే,
ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేసుకోండి దీన్ని. ఇంపోర్ట్ లాగిన్ లొకేటర్స్. ఓకే, ఇంపోర్ట్ పిఓఎం లాగిన్ లొకేటర్స్. వాయిస్ బ్రేక్ అవుతుందండి, 1 సెకండ్. ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందండి. 1 సెకండ్ అండి, 1 సెకండ్. స్టార్ట్ చేద్దాం. చూడండి, మనం ఇప్పుడు ఒక క్లాస్లో ఉన్న లొకేటర్స్ని వేరే దగ్గర వాడుకోవాలంటే ఆ క్లాస్ని ఫస్ట్ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇన్హెరిటెన్స్ చేయాలి. చూడండి, ఇన్హెరిటెన్స్ చేశాను నేను. ఓకే, ఇప్పుడు ఇన్హెరిటెన్స్ చేసుకొని ఇప్పుడు నేను దీన్ని కూడా పబ్లిక్ అని పెట్టండి. ఓకే, అండ్ ఓకే పబ్లిక్. చూడండి, ఇప్పుడు నేను క్లాస్ని ఇన్హెరిటెన్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాస్ని నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అందులో ఉన్న మెథడ్స్ ఎక్కడ ఉన్నాయి? మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి, లాగిన్ లొకేటర్స్లో ఉన్నాయి. ఈ మెథడ్స్ నేను ఇక్కడ వాడాలంటే వేరే క్లాస్లో ఇక్కడ వాడాలంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? లాగిన్ లొకేటర్స్ ఓకే ఈజ్ ఈక్వల్ టు ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ లాగిన్. ఆటోమేటిక్ సజెషన్ రావాలి. ఓకే ఓకే పాస్. ఓకే, దెన్ ఓబీజే డాట్ మెథడ్ మనకి ఏంటి? లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసాం. తర్వాత ఏంటి? ఓబీజే డాట్ వెరిఫై సైన్ ఇన్ బటన్. ఓకే, సో ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులో ఉన్న మెథడ్స్ని కాల్ చేస్తున్నారు. ఈ మెథడ్ ఏం చేస్తుంది? లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తుంది. ఈ మెథడ్ ఏం చేస్తుంది? ఉందా లేదని వెరిఫై చేస్తుంది. అయిపోయింది టెస్ట్ కేసు. మనం ఎప్పుడు కూడా లొకేటర్స్లోనే రాయాలి. ఎప్పుడు కూడా వేరే దగ్గర రాయకూడదు. మనకు డైరెక్ట్గా టెస్ట్ కేసులో రాయకూడదు. మనం డైరెక్ట్ టెస్ట్ కేసెస్లో రాయకూడదు, అది బ్లండర్. ఓకేనా? మనం ఎప్పుడు కూడా లొకేటర్స్ని ఒక క్లాస్ క్రియేట్ చేసి అందులో లొకేటర్స్ రాయాలి. నేను ఎలా అయితే ఇక్కడ రాశానో రాసి ఆ లొకేటర్స్కి మీనింగ్ఫుల్గా మెథడ్స్ క్రియేట్ చేయాలి. ఆ మెథడ్స్ ఏం చేస్తున్నాయి, పర్పస్ ఏంటి? ఓకేనా? క్రియేట్ చేసినాక ఈ మెథడ్స్ నేను ఈ క్లాస్లో కాల్ చేయాలి. టెస్ట్ కేసెస్లోకి కాల్ చేయాలంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ముందు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి కదా. అందుకే దాన్ని ఎక్స్టెండ్ చేశాను ముందు. ఎక్స్టెండ్ చేసి నేను ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. స్టిల్ నాకు ఎర్రర్ చూపిస్తుంది. చూడండి ఎందుకు స్టిల్ నాకు ఎర్రర్ చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా మీకు ఏం చెప్పాను? జనరల్గా మనం ఏమి పాస్ చేయట్లేదు. చూడండి, మనం ఫస్ట్ ఈరోజు క్లాస్ చెప్పినప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ బీ పక్కన బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ బ్రాకెట్లు ఏం పెట్టట్లేదు నేను. ఏమి పెట్టట్లేదు చూడండి జనరల్గా. కానీ రియల్ టైంలో మనం ఇక్కడ డ్రైవర్ పాస్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక ఇక్కడ DRIVER డ్రైవర్. ఎందుకు అంటారా? ఇక్కడ డ్రైవర్ ఎందుకు పాస్ చేయాలంటే నేను ఇక్కడ కన్స్ట్రక్టర్ రాశాను. చూడండి, మీకు ఇక్కడ కన్స్ట్రక్టర్ అని రాశాను కదా. ఇదంతా తెలుసుకోవాలంటే పెద్ద రాకెట్ సైన్స్లో అండి. ఇదంతా మనకి అంత టెస్టర్గా అంత నాలెడ్జ్ అవసరం లేదు. బట్ స్టిల్ నేర్చుకుంటే అంటే మీరు పెద్ద పెద్ద కంపెనీలో జాబులు కొట్టాలి. అమెజాన్, గూగుల్ అంటే కొంచెం పెద్ద పెద్ద కంపెనీస్లో నేను జాబ్ కొట్టాలి, నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి అనే యావిగేషన్ ఉంటే ఇలాంటివి నేర్చుకోవాలి. ఇవి ఎందుకు డిక్లేర్ చేస్తున్నారు ఏంటని. కానీ అవసరం లేదు. ఇక్కడ నేను కన్స్ట్రక్టర్ రాశాను కాబట్టి ఈ కన్స్ట్రక్టర్లోన డ్రైవర్ అని ఇస్తున్నాను. అందుకే నేను ఇక్కడ నేను అందుకే కాల్ చేస్తున్నాను అనమాట. డ్రైవర్ అని కూడా ఇవ్వాలన్నమాట ఆబ్జెక్ట్ క్రియేట్ లోన. ఓకే, స్టిల్ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూడండి. మీకు ఎప్పుడైనా మీరు ఎక్స్టర్న్ అవసరం లేదులేండి, ఎక్స్టర్న్ రిమూవ్ చేద్దాం. సో విల్ రన్ ఇట్ నౌ. ఫస్ట్ చూడండి, నేను క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రన్ చేస్తాను. ఇప్పుడు రన్ చేద్దాం టెస్ట్ కేసు. మళ్ళీ టెస్ట్ కేసు రన్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి? మీరు ఎక్కడ కూడా రన్ చేయొచ్చు. టెస్ట్ ఎంజిన్ మీద క్లిక్ చేసి రన్ యాజ్లోకి వెళ్ళి టెస్ట్ ఎంజిన్ సూట్ మీద కొడితే రన్ అయ్యిద్ది. కానీ అది బెస్ట్ ప్రాక్టీస్ కాదండి. ఎప్పుడు కూడా మీరు టెస్ట్ కేసెస్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి షో ఇన్ లోకల్ టెర్మినల్లోకి వెళ్ళి టెర్మినల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కమాండ్ ఇవ్వండి. కమాండ్ అంటారు రాసేది, MVN టెస్ట్ అని ఇవ్వండి. ఇప్పుడు రన్ అవుద్దో లేదో చూద్దాం. ఓకేనా? ఇందాక రన్ అయింది కానీ మన లొకేటర్స్ అక్కడ పెట్టాం కదా. ఇప్పుడు రన్ అవుద్దో పోద్దో చూద్దాం. ఇప్పుడు రన్ అయితే వెల్ అండ్ గుడ్.
చూడండి ఏదో ఎర్రర్ త్రో చేస్తుంది. కంపైలేషన్ ఎర్రర్. కంపైలేషన్ చూడండి, నేను ఎక్కడో కాలన్ పెట్టలేదు సార్. మీకు జావాలో చెప్పాను కదా, జావా చెప్పేటప్పుడు ఏం చెప్పాను, లైన్ ఎండ్ అయిపోయాక కాలన్ పెట్టాలని. ఎక్కడో మిస్ చేస్తాను చూడండి కాలను. చూసారా ఇక్కడ? చూసారా? మీకు జావాలో ఇంపార్టెంట్, ఇలా జావాకి అర్థం కాదు. ఏంటి నాకు ఏం పెట్టలేదు, లైన్ ఉందా ఏమైనా రాస్తాడు ఇంకా చూసుకోండి. ప్రతి దగ్గర మన లైన్ అయిపోయినాక పెట్టాలి. అలా జావా కన్ఫ్యూజ్ అయిపోతుంది. కన్ఫ్యూజ్ అయిపోయి నేను రన్ చేయను బాబు అంటది. ఓకేనా? అందుకే ఇంపార్టెంట్. లైన్ అయిపోయినాక పెట్టుకోవాలి మనం. రన్ చేద్దాం మళ్ళీ. ఓకేనా? షో లోకల్ టెర్మినల్లోకి వెళ్ళి ఒకసారి రన్ చేద్దాం. ఎంవిఎన్ టెస్ట్ అండి. రన్ అవుతుందో చూద్దాం ఒకసారి. మీకు ఏదైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ త్రో చేస్తుందండి, అది చెప్తుంది ఏం ఎర్రర్ ఉందో. మనం వెళ్ళి చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి ఆ ఇష్యూని. ఇప్పుడు నాకు ఎర్రర్ ఉంటే చెప్పింది కదా జావా, ఎర్రర్ లేకపోతే రన్ చేస్తుంది అది. చూసారా? రన్ చేస్తుంది. పాస్ ఆఫ్ ఫెయిల్ అని చూపిస్తుంది చూడండి. టెస్ట్ రన్ అని చూసారా? మనకి ఫెయిల్యూస్ 0. ఓకేనా? మనకి ఇది రన్ అయింది కదా, పాస్ అయింది కదా సక్సెస్ఫుల్గా. ఇప్పుడు చూడండి, చూడండి ఇప్పుడు ఇది చూసారా? మీరు ఎప్పుడు కూడా చూడండి, లొకేటర్స్ ఎక్కడ పెట్టాను నేను, ఒక సపరేట్ క్లాస్లో పిఓఎంలో. అది మీకు రాశాను అనమాట ఇక్కడ మ్యాటర్. చూడండి, పిఓఎంలో వి క్రియేట్ ఏ క్లాసెస్ అండ్ వి రైట్ ఏ లొకేటర్స్ అండ్ వి క్రియేట్ ఏ మీనింగ్ఫుల్ మెథడ్స్. అంతే కదండి, మీనింగ్ఫుల్గా మెథడ్ పేరు ఏది పడితే అది పెడతారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందండి మెథడ్, ఇక్కడ మెథడ్ ఉంది. రేపు పొద్దున్న చదివే ఈ మెథడ్ ఏం చేస్తున్నాను అర్థం కావాలి కదా. ఈ మెథడ్ మీరు ఎక్స్ అని పెట్టారనుకో, నేను నాకు నచ్చినట్టు ఇస్తాను, నాకు నచ్చారనుకో, ఎక్స్ అంటే ఏం చేస్తుందండి మీనింగ్, ఏదో లొకేటర్ రాశారు క్లిక్ అంటున్నారు, ఏం చేస్తుంది ఆ మెథడ్ చూడగానే అర్థం కావాలి వాడికి, చూసేవాడికి. ఆహా, ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని చూసి మీరు ఈజీగా చెప్పగలరు. ఓకే, లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నారా, ఓకే 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 అని మాట. ఓకేనా? మనకి టెస్ట్ డేటా ఉంది చూడండి, ఇంకో ఫోల్డర్. ఇది ఒక ఫోల్డర్ క్లోజ్ చేసి రిమైనింగ్ ఫోల్డర్స్ రేపు చెప్దాం. మనకి టెస్ట్ డేటాలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తామండి. అగైన్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం, టెస్ట్ డేటా అని. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు మనకి ఇక్కడ మన టెస్ట్ కేసులో యూఆర్ఎల్ ఇస్తున్నాం కదా, ఇది కూడా డేటా అన్నమాట. మనం ఏదైనా డేటా ఉంటుంది చూసారా, యూఆర్ఎల్ కానీ, యూజర్ నేమ్ కానీ, పాస్వర్డ్ కానీ, ఇవన్నీ డేటా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇది యూఆర్ఎల్ ఉంది చూసారా, యూఆర్ఎల్ని టెస్ట్ డేటా అంటారు. అలాగే ఇక్కడ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సురేష్ అని, వీటన్నిటి టెస్ట్ డేటా అంటారు. ఈ టెస్ట్ డేటాని అంతా మీరు ఎక్కడ మెయింటైన్ చేయాలి తెలుసా? టెస్ట్ డేటాలో పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ టెస్ట్ డేటాలోకి వెళ్ళి ఎక్కడ మీరు పెట్టాలి ఏంటి, పై చూసి పెట్టేసుకోండి పర్లేదు. స్టాటిక్ పబ్లిక్ స్ట్రింగ్ యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు మీ వెబ్సైట్ యూఆర్ఎల్ అనమాట. ఇక్కడ కాలంతో ఎంటర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, మీకు టెస్ట్ డేటాలో క్లాస్ క్రియేట్ చేసి అక్కడ యూఆర్ఎల్స్ డిక్లేర్ చేయాలి. అంటే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్లు అన్నీ ఇక్కడ పెట్టాలండి. మన యూజర్ నేమ్లు, పాస్వర్డ్లు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్వర్డ్ కూడా ఇక్కడ పెడదాం. మన టెస్ట్ డేటాలో టెస్ట్ డేటాని మెయింటైన్ చేయాలన్నమాట. పాస్వర్డ్ అని, పాస్వర్డ్ 1 2 3 4 సంథింగ్, సపోజ్ 1 2 3 సంథింగ్. యూజర్ నేమ్ సురేష్ అనుకుందాం. ఇప్పుడు మీరు ఇది, ఇప్పుడు సపోజ్ నీకు యూఆర్ఎల్ ఇక్కడ ఉంది కదా, మీరు డైరెక్ట్ టెస్ట్ కేసులో ఇవ్వకూడదు యూఆర్ఎల్ కూడా. మీరు ఏం చేయాలంటే ఇక్కడ యూఆర్ఎల్ రిమూవ్ చేసేసి, మీరు ఏ క్లాస్లో ఇచ్చారు దీన్ని, టెస్ట్ డేటా కదా, టెస్ట్ డేటా డాట్ యూఆర్ఎల్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు టెస్ట్ డేటా డాట్ యూఆర్ఎల్. ఓకే, మీరు ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్, ఇక్కడ ఎందులో ఉంది, ఇది టెస్ట్ డేటాలో ఉంది. టెస్ట్ డేటా డాట్ టెస్ట్ డేటా. మీరు డైరెక్ట్ యూఆర్ఎల్ ఇక్కడ ఇవ్వకూడదు. మీరు ఇక్కడ ఇచ్చేస్తున్నారు కదా, ఇంతమంది ఇక్కడ ఇచ్చేసారు కదా, అక్కడ డైరెక్ట్ ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. మీరు ఎప్పుడు కూడా మన అప్లికేషన్ యూఆర్ఎల్ కానీ, యూజర్ నేమ్ కానీ, పాస్వర్డ్లు కానీ డైరెక్టర్ తీసుకెళ్ళి టెస్ట్ కేసులో పెట్టకూడదు. రియల్ టైంలో వాళ్ళకంటూ ఒక ఫోల్డర్ మెయింటైన్ చేసుకుంటారు, ఒక ఫోల్డర్లో పెట్టుకుంటారు అనమాట. ఒక క్లాస్ క్రియేట్ చేసి అందులో డేటా పెట్టుకుంటారు అనమాట. ఏదైనా డేటా ఉంటుంది చూసారా, అది. ఇప్పుడు మీరు రన్ చేయండి టెస్ట్ కేసు. మళ్ళీ టెస్ట్ కేసు రన్ చేయాలంటే మీ ప్రాజెక్ట్ మెయిన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి షో ఇన్ టెర్మినల్లోకి వెళ్ళి రన్ చేద్దాం. ఒకసారి రన్ అవుతున్నది చూద్దాం. ఎంవిఎన్ టెస్ట్.
మీకు రన్ అవుతుందో చూద్దాం. ఓకే, చూసారా మన యూఆర్ఎల్ అక్కడ టెస్ట్ డేటాలో పెట్టినా రన్ అవుతుంది టెస్ట్ కేసు. చూసారా, టెస్ట్ రన్ 1. ఓకేనా, సో బిల్డ్ సక్సెస్. ఇప్పుడు చూడండి ఒకసారి, మీకు నేను రాసి చూపిస్తున్నాను చూడండి. మన టెస్ట్ డేటా గురించి చెప్పుకుందాం. టెస్ట్ డేటాలో we create a classes we create a only one class చాలండి. We create a class and write all test data in that, and we call this data into test cases. ఓకే, ఇది అండి మనకి ఇంకా ఫైనల్గా 2 ఫోల్డర్స్ ఉన్నాయి. రిపోర్ట్స్ అని చూసారా, మనకి రిపోర్ట్స్ ఫోల్డర్ అని చూడండి ఇక్కడ, ఇది రిపోర్ట్స్. అలాగే మనకి యూటిలిటీస్ ఉన్నాయి. ఈ రెండు రేపు చెప్తాను. ఈ రిపోర్ట్స్ ఎందుకంటే ఇప్పుడు మనం టెస్ట్ కేసు రన్ చేసాం కదండి, రన్ చేసినాక పాస్ అయిందా ఫెయిల్ అని చూపిస్తుంది కదా టెస్ట్ కేసు మనకి. రన్ అయిందా పాస్ అయిందా రిపోర్ట్స్ అనేవి ఈ రిపోర్ట్ ఫోల్డర్లోకి వస్తాయన్నమాట. మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఇంటర్వ్యూవర్కి రిపోర్ట్స్ ఎందుకంటే, మనకి ఇంటర్వ్యూ అడుగుతాడు వాట్ ఈజ్ రిపోర్ట్స్ అని, రిపోర్ట్స్ ఫోల్డర్ అని. వన్స్ టెస్ట్ కేసెస్ writing is completed, we will run test cases. Report will be generated, reports will be come to reports folder. అంటే మనకు రిపోర్ట్ వస్తుంది అన్నమాట ఈ రిపోర్ట్లోకి. అది మీకు రేపు చూపిస్తాను ఎలా అని. అంటే ఇక్కడ మీరు అదే నేర్చుకోగలరు. రిపోర్ట్స్లోకి ఎలా వస్తుంది, ప్రాసెస్ ఏంటి, అది ఎవరు కూడా అడగరు మనల్ని. జస్ట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం టెస్ట్ కేసు రన్ చేస్తున్నాం కదా ఇప్పుడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ టెస్ట్ కేసెస్ ఇచ్చి ఇక్కడ మనం ఓపెన్ ఇన్ లోకల్ టెర్మినల్లోకి వెళ్తే ఇక్కడ ఎంవిఎన్ టెస్ట్ అని ఇస్తున్నాం. మనం ఎంవిఎన్ టెస్ట్ అని ఇస్తే టెస్ట్ కేసు రన్ అవుతుంది కదా. టెస్ట్ కేసు రన్ చేశాక అది పాస్ అయిందా ఫెయిల్ అయిందని మీకు రిపోర్ట్స్లో కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ రిపోర్ట్స్ ఫోల్డర్లో జస్ట్ సింపుల్గా అంతే. ఇన్ రిపోర్ట్స్ ఫోల్డర్ వన్స్ టెస్ట్ కేస్ రన్నింగ్ ఈజ్ కంప్లీటెడ్, ఇన్ రిపోర్ట్స్ ఫోల్డర్ ఇట్ విల్ షో ద రిపోర్ట్స్ మాట. అంటే ఎన్ని టెస్ట్ కేసు పాస్ అయినా, ఎన్ని టెస్ట్ కేసు రిపోర్ట్ ఎలా చూపిస్తుందో మీకు చూపిస్తాను చూడండి. మీకు రిపోర్ట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిపోర్ట్ చూపిస్తున్నాను ఎలా ఉంటుంది. మీరు టెస్ట్ కేసు రన్ చేస్తున్నారు కదా, లోకల్ హోస్ట్ ఈజ్ నాట్ రన్నింగ్. ఓకే, ఇక్కడ రన్ అవ్వట్లేదు, మీకు రేపు చూపిస్తాను. లోకల్ హోస్ట్ ఎండ్ అయిపోయింది. సో మీకు రేపు చూపిస్తానండి రిపోర్ట్లు ఎలా రిపోర్ట్ చూడాలి. అలాగే మన యూటిలిటీస్ ఫోల్డర్ దేనికి మళ్ళీ చెప్తానండి రేపు. ఇది మళ్ళీ సేమ్ థింగ్ రేపు ఒకసారి రిపీట్ చేద్దాము. ఈ 2 ఫోల్డర్ గురించి చెప్పుకున్నాక మళ్ళీ మిగతా ఫోల్డర్స్ చెప్పుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి.